వాళ్ళు మన కాలేజీకి వచ్చి చదువుకుంటున్నారు. కొంతమంది రావట్లేదు. ఇంటి దగ్గర నుండి చదువుకుని చదువు పట్ల ఆసక్తితోటి ఇంటి దగ్గర నుండి చదివి పరీక్షలు రాస్తున్నారు. వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవుతున్నారు. మీరు రోజు కాలేజీకి వస్తారు, చెప్పిన పాఠాలు వింటారు, కానీ చదవరు. ఈ చెవితో వింటారు, ఆ చెవితో వదిలేస్తున్నారు అన్నమాట. ఒక మహిళ చదువుకుంటే కుటుంబం బాగుపడుతుంది, ఒక పురుషుడు చదువుకుంటే వాడే బాగుపడతాడు. ఒక స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబమే కాదు, సమాజం బాగుపడుతుంది. ఒక పురుషుడు చదువుకుంటే అక్కడితోనే ఆగిపోతుంది అన్నమాట. ఎందుకంటే అతనికి వేరే వివిధ రకాలైనటువంటి పనులు ఉంటాయి అన్నమాట. అదే ఒక తల్లి చదివిందనుకోండి, తనకి అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. తన పిల్లలతో పాటు తోటి పిల్లలను కూడా మంచి మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుందమ్మా. అందుకనే మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే అనేక రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని, ఆనాడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యతిరేకతను ఎదిరించి చదువుకున్నటువంటి ఏకైక మహిళగా మనం చెప్పుకుంటాము. ఆవిడ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత అందరికీ కూడా, మహిళలందరికీ కూడా విద్య నేర్పాలనేటువంటి సంకల్పంతో ఒక పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాలను స్థాపించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సనాతనవాదులు వాళ్ళంతా కూడా ఏం చేశారంటే, ఈవిడ చదివించడం ఏంటి, ఈవిడ పాఠాలు చెప్పడం ఏంటి, మహిళల్ని పాడు చేసేస్తుంది. మహిళల యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటంటే ఇప్పటికీ కూడా వంట చేయడం, పిల్లలకి అనడం, ఆ రెండే తప్ప మిగిలినట్లకి ఇప్పటికీ కూడా మన సమాజం ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఎలా ఉండదో చూడండి. ఇప్పటికీ మన సమాజంలో, మన పురుషాధిక్యంలో ఉన్నటువంటి మన సమాజంలో ఇప్పటికీ కూడా మహిళల్ని వంటింటి కుందేళ్ళలాగే చూస్తున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు, వాళ్ళు ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు. కానీ ఇంకా ఆనాటి ఆ పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. మీకు ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి సదుపాయాలు కల్పించినాయి. చదువుకునేటువంటి మహిళలకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తున్నారు. ఉచిత బస్సులతో పాటుగా పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించి చేస్తున్నప్పుడు కూడా ఇంకా చాలామంది చదువుని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నమాట. ఇవాళ ఏ కార్యాలయం చూసినా, ప్రభుత్వ పాఠశాల చూసినా, ఎక్కడ చూసినా, ఏ రంగంలో చూసినా మహిళలే 60% అబవ్ ఉన్నారమ్మా. ఇది 100% రావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది, మా చేతుల్లో ఏమీ లేదు. ఇక సావిత్రిబాయి పూలే స్కూల్ స్థాపించిన తర్వాత మొదటి ఏడాది 3 పాఠశాలలు స్థాపించారు. 150 ముగ్గురు విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ఆమె, 6 విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ఆమె ప్రస్తావన ఏడాది తిరిగేటప్పటికి 3 పాఠశాలలు స్థాపించి 150 మంది విద్యార్థుల్ని చేరదీశారన్నమాట. ఈ క్రమంలో ఆమె పాఠశాలకు వెళుతున్నప్పుడు దారి పొడవునా ఈ సనాతనవాదులు ఆవిడ మీద పేడ జల్లడము, మురికి చల్లడము, రాళ్ళు ఇచ్చి కొట్టడము అట్లాంటి పరిస్థితులకు పాల్పడేవారట. దీంతో వాటన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఆవిడ స్కూల్కి వెళ్ళి ఆ బురద పడిపోయింది కదా, ఆ బురద పడిపోయినటువంటి దుస్తుల్ని మళ్ళీ బ్యాగ్లో ఇంకొక శారీ పట్టుకెళ్ళి అక్కడ మార్చుకుని ఆవిడ పాఠాలు బోధించినటువంటి ధీర వనిత సావిత్రిబాయి పూలే. ఆవిడ గురించి చెప్పాలండి, ఎంతైనా చెప్పొచ్చమ్మ. ఆవిడ చరిత్ర ప్రతి ఒక్కళ్ళు చదవాలి. ఆవిడని మనం మీరంతా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆనాడు ఉండేటువంటి దురాచారాలు మామూలు దురాచారాలు కాదు, అవి చెప్పడానికి కొన్ని మనకి ఇప్పటికీ కూడా చెప్పుకోలేమన్నమాట. అంత దారుణమైనటువంటి దురాచారాలు ఉండేవి మహిళలంటే. అట్లాంటి 195 ఏళ్ల క్రితం జరిగినటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మారుతూ వస్తున్నాము, ఇంకా మారాలి. అటువంటి గొప్ప వనిత యొక్క చరిత్రను, అలాగే ఆవిడ్ని స్మరించుకోవడం మనందరం కూడా అదృష్టంగా భావించాలి. ఆవిడ్ని స్ఫూర్తిగా పొందాలి, ముఖ్యంగా మీరు. మరి ఎంతమంది ఆవిడ్ని స్ఫూర్తిగా తీసుకున్న, అంతమంది కాకపోయినా కనీసం ఇక్కడే చూడండి,
మన దగ్గరే ఎంతమంది 12 మంది అండి 10 మందికి పైగా మహిళా అధ్యాపకురాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు చదువుకోవడం వల్ల పీజీలు చేయడం వల్ల ఇక్కడికి వచ్చారమ్మ. అలాగే మీరు కూడా అదే స్థాయికి రావాలి, ఇంకా మాకన్నే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి. దానికి వెళ్ళాలంటే ఈ సమాజం బాగుపడాలన్నా, నీ కుటుంబం బాగుపడాలన్నా, ఎవరు బాగుపడాలి, దేశం బాగుపడాలన్నా అది మహిళా విద్య ద్వారానే సాధ్యం. మహిళ అన్ని రకాలుగానూ ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం మహిళకే ఇచ్చాడమ్మ. పురుషులు ఉన్నారు కానీ అదంతా వేరే యాంగిల్. అది ఇవాళ మన ఆర్థిక శాఖ మంత్రి, మనల్ని నడిపించేటువంటి మంత్రి పేరు నిర్మలా సీతారామన్. ఆవిడ 10 ఏళ్ళుగా మనకి దేశ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారన్నమాట. అంటే ఒక ఆర్థిక వ్యవస్థను నడిపించడం కోసం ఒక మహిళ నడిపిస్తుంది. అలాగే మన ఇంట్లో కూడా మా ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు మా అమ్మ ఎంత చక్కగా కుటుంబాన్ని పోషిస్తుందో మీ అందరికీ తెలుసు. అలాగే మీరు కూడా ఉండాలని మర్చిపోయాను, మన హోమ్ మినిస్టర్ వద్దన్నారు మానేమన్నారు. మన హోం మంత్రి వంగలపూడి అనిత, మన హోంమంత్రి గారు వంగలపూడి అనితమ్మ. ఆవిడ కూడా, ఆవిడ యొక్క బాధ్యత ఏంటో తెలుసా? రక్షణ.